ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనకు ప్రతిరోజు కూడా ఒక అద్భుతం జరిగిపోయే ఒక మంచి అఫర్మేషన్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ అఫర్మేషన్ వర్డ్ అనేది మనం ఉదయాన్నే లేవగానే ఒక 10 సార్లు అనేది చెప్పుకున్నప్పుడు, తర్వాత మన పనులనేవి మనం చూసుకున్నప్పుడు ఆ రోజంతా కూడా మనకు అద్భుతం ఉంటుంది. ఆ రోజంతా మనం ఏది తాకినా కూడా బంగారం అవుతుంది, తాకిందల్లా బంగారం అవుతుంది అంటారు కదా. అలా మనకు ఏ పని చేసినా సక్సెస్, ఏదైనా సరే మనకు అనుకూలంగా జరిగే ఒక పరిస్థితి ఈ యొక్క నేచర్ అనేది మనకి ఇస్తుందన్నమాట. అలాంటి మంచి మన జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చే అఫర్మేషన్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ మెథడ్ ఫాలో అయ్యేదానికి మనకి ఎలాంటి కట్టుబాట్లు లేవు. ఉదయాన్నే లేవగానే మీరు ఒక 10 సార్లు అనేది చెప్పుకొని, తర్వాత మీ పనులనేవి మీరు చేసుకున్నప్పుడు మీకు తాకిందల్లా బంగారం అవుతుంది. మంచి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఈ యొక్క ఇట్లాంటి మనం చాలా వరకు ఈ ఏంజెల్ నెంబర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మన ఛానల్లో చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ అఫర్మేషన్ కూడా అండి. మనకు స్విచ్ వర్డ్కి అఫర్మేషన్స్కి డిఫరెంట్ ఏంటి అంటే, స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ అఫర్మేషన్స్ అనేది మనం ఏదైతే మనం కోరుకుంటామో అది మనకు సంబంధించిన ఒక వాక్యంలో మనం చెప్పుకున్నప్పుడు అది తప్పకుండా మనకు జరిగే తీరుతుందండి. అందులో ఉదయాన్నే ఏదైతే చెప్తామో అది తప్పకుండా జరిగే తీరుతుంది. మనం నార్మల్గా కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఉదయాన్నే అబ్బా ఈరోజు ఇది కలిసి రాలేదురా, ఎవరి మొహం చూసామో అనుకుంటాం. అయ్యో అబ్బా ఏంటి ఉదయం నేను అనుకున్నది అనుకున్నట్టే జరిగింది అంటే, ఉదయాన్నే ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా ప్రాక్టికల్గా కూడా చెప్తూ ఉంటారన్నమాట. దాంట్లో భాగంగానే ఈ యొక్క మెథడ్ అనేది మనం ఫాలో అయినప్పుడు తప్పకుండా మనకు లక్ అనేది ఫేవర్ చేస్తుంది. ప్రతి విషయంలో మనకు అనుకూలంగా అనేది జరిగేదానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక అఫర్మేషన్స్ ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే తప్పకుండా నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు అందించేందుకు ఎంతగానో నాకు ఉత్సాహంగా కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క అఫర్మేషన్స్ చెప్పుకోవటానికి మనం ఎలాంటి కట్టుబాట్లు పాటించిన అవసరం లేదండి. ఉదయాన్నే మీరు లేవగానే మంచం మీద పనుకున్నారా, కింద పనుకున్నారా, లేదా బెడ్ మీద పనుకున్నారా, అది మీరు ఎక్కడ పనుకున్నా సరే లేచిన వెంటనే మీరు ఎక్కడ పనుకుంటారో అక్కడి నుంచి లేచి కూర్చొని ఒక 10 సార్లు అనేది ఒక్క మాట అనేది చెప్పుకొని తర్వాత మీ రొటీన్ వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి కట్టుబాట్లు లేవు, ఎలాంటి రూల్స్ లేవు, ఎలాంటి ఫార్మాలిటీస్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అందులో పైసా ఖర్చు కూడా లేదు. మనం ఇట్లాంటి విషయాలు పాటించినప్పుడు మనకు అదృష్టం కలిసి రావటమే కాకుండా మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రయత్నించడంలో తప్పే లేదండి. ఇక మనకు ఏదైతే కోరుకుంటామో అది జరిపేంత ఆ ఒక మాట ఏంటి అంటే, నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. యాస్టీజ్గా ఇలాగే చెప్పాలని లేదండి, మీ ఇష్టం. మీరు ఎలా అయినా మార్చి చెప్పుకోవచ్చు. లేదు మాకు ఈ వర్డే నచ్చింది ఇలాగే చెప్పుకుంటామంటే కూడా చెప్పుకోవచ్చు. అది ఏంటి అంటే, ఈరోజు నా జీవితంలో అతిపెద్ద అద్భుతం జరుగుతుంది. ఈరోజు నా జీవితంలో అతిపెద్ద అద్భుతం జరుగుతుంది. ఈరోజు నా జీవితంలో అతిపెద్ద అద్భుతం జరుగుతుంది. ఈ వర్డ్ అనేది మీరు చెప్పుకొని ఉదయాన్నే ఒక 10 టైమ్స్, ఎక్కువ సార్లు కదా, ఒక 10 సార్లు అనేది చెప్పుకొని తర్వాత మీ పనులు అనేవి మీరు చూసుకోవచ్చు అన్నమాట. రొటీన్గా ఏం చేసుకుంటారో అది చేసుకోవచ్చు. ఎప్పుడు లేచినా సరే, మీరు ఎప్పుడైతే నిద్ర లేస్తారో అప్పుడు తప్పకుండా చెప్పుకొని తర్వాత మీరు మీ పనులు అనేవి చూసుకోవచ్చు. నార్మల్గా చాలామందికి లేవగానే వీళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పే అలవాటు ఉంటుంది. అంటే ఒకరిని పలకరించడం చక్కగా. కొంతమంది దేవునికి గుడ్ మార్నింగ్ చెప్తారు, అలాగే కొంతమంది మనుషులకు చెప్తారు, కొంతమంది ఫోటో చూసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి చెప్తారు. ఇవన్నీ కూడా మనకు ఒక హ్యాబిట్గా ఉన్న, అలాగే ఇది కూడా మీ యొక్క అలవాట్లో ఒక భాగంగా చేసుకోండి. ఈరోజు నా జీవితంలో అతి పెద్ద అద్భుతం జరుగుతుంది అని ఒక వర్డ్ 10 సార్లు అనేది చెప్పుకొని తర్వాత మీ పనులు అనేది చూసుకున్నప్పుడు తప్పకుండా ఆ రోజంతా మీదిగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు చెప్పుకుంటే అప్పుడు ప్రతిరోజు మీదిగా ఉంటుంది. ఈ అఫర్మేషన్స్ అనేది మనం ఏదైతే పదే పదే తలుచుకుంటూ ఉంటామో, పదే పదే అనుకుంటూ ఉంటామో అదే మనకు జరిగి తీరుతుందండి. ఈ విశ్వం, ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు అన్నీ మనకు చేర్చి పెడతాయి అన్నమాట. అలాంటి
ఈ అఫర్మేషన్స్ అనేవి మన జీవితంలో మనం పాటించినప్పుడు, చెప్పుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు అవి తప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా జరిగే తీరుతుంది. అలాంటి భాగంలోగానే అందులో భాగంగానే ఈ యొక్క వర్డ్ కూడా మీకు అందించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ యొక్క మాటని నిద్ర లేవగానే ఎన్ని గంటలకు లేస్తారో మీరు? 5కి లేస్తారా, 4కి లేస్తారా, 3కి లేస్తారా? లేదా కొంతమంది 7 గంటలకు లేస్తారు, కొంతమంది 7:30కి అట్లా లేస్తారు. ఎప్పుడు లేచినా సరే మీరు చెప్పుకొని ఒక 10 టైమ్స్ చెప్పుకున్నారా, తర్వాత మీ పనులనేవి మీరు చూసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. మన జీవితంలో మనకు లెక్క ఫేవర్ చేసేదానికి ఈ ఉదయాన్నే చెప్పుకునే మాట అనేది మనకు అద్భుతం చూపిస్తుందంటే చెప్పుకోవటంలో తప్పే లేదండి. కాబట్టి ఈ ఒక్క మాటతో మీ జీవితంలో అద్భుతం జరగాలి, మంచి శుభవార్తలు, బాగా లక్ ఫేవర్ అవ్వాలి అనేది మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.